హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఇంకొక హంటింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది మా ఊరు నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ హంటింగ్ ప్లేస్ ఎలా ఉంటుందంటే చాలా డేంజరు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మేము చిన్నప్పుడు కూడా చాలామంది పెద్దోళ్ళు మాకు చెప్పారు చాలా డేంజరు. మేము కూడా ఎన్నోసార్లు ఫేస్ చేసాము. అటు సైడ్ బైక్ వేసుకొని వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్లోనే బైక్ ఏదో ఒక ట్రబుల్ ఇచ్చి ఆగిపోవటం చాలామందికి ఇలా జరిగింది. మాకు కూడా వన్ టైం జరిగింది. అప్పటి నుంచి మేము ఎప్పుడూ అటు సైడ్ వెళ్ళలేదు చిన్నప్పుడు. బట్ ఈరోజు డేర్ చేసి మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు మేము హంటింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముందో మీకు చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే లొకేషన్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మట్టి రోడ్లోకి వెళ్ళాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు లొకేషన్కి వచ్చాము. ఈ లొకేషన్లో సమాధులు కూడా ఉన్నాయండి. మీకు ఆ బోర్డు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి బోర్డు, అదే ఇదంతా సమాధులు అండి. రాబ్రో చూడండి, ఈ ప్లేస్ అంతా సమాధులే. ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. మేము చిన్నప్పుడు అంటే మేము 4th 5th ఆ టైంలో కూడా చాలాసార్లు విన్నాము, చూసాం కూడా. ఈ రోడ్లో వచ్చినప్పుడు బండి ఆగిపోతాలు చాలా డేంజర్గా ఉంటుంది. ఈ ఏరియా అంతా చాలా భయంకరంగా. చూశారు కదా మీరు, ఆడ బోర్డు కూడా పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, ఇటు ఎవరు రావద్దని. రాబ్రో ముందుకి. చూడండి లొకేషన్ ఇదే. ఈ లొకేషను నైటు ఇలాంటి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి, ఈ ప్లేస్కి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. మాకు ఇప్పుడైతే లోపల దడదడ వణుకుతుంది. బట్ మేము మీకోసం ఈ వీడియో కష్టపడి చేస్తున్నాము, మీరు అది గుర్తించాలి. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆ దెయ్యాలు ఉండే ఒక ఇల్లు ఉందండి పక్కనే. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు అక్కడ దెయ్యం ఉందో లేదో మీకు చూపిస్తాము. మేము ప్రయత్నిస్తాము అక్కడ ఉందో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పదండి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఆ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోడ్లో ఎన్నో బండ్లు ఈ ప్లేస్ దగ్గర ఆగిపోయినాయండి. ఎంతోమంది అసలు ఈ ప్లేస్కి ఇంకోసారి రావడానికే భయపడ్డారు. అంత డేంజర్ ప్లేస్ అంటే ఇది. మేము ఇదే పక్కనే ఊరు కాబట్టి మేము చాలాసార్లు విన్నాము. పెద్దోళ్ళు కూడా మాకు చాలాసార్లు చెప్పారు ఈ ప్లేస్ అంత డేంజరు. ఇప్పుడు మేము ఆ ఇంటి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాము. ఆ ఇంటి దగ్గర అసలు దెయ్యం ఉందా లేదా ఏందనేది ఈరోజు నేను ఎలాగైనా మీకు చూపిస్తాను. వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే హంటింగ్ ఎక్కడైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ దెయ్యాల గురించి ఆ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్తున్నాము. అదండి, ఇదే అండి. చూడండి ఈ లొకేషన్స్ అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో. చూడండి,
చూడండి ఇక్కడ ఒక వాటర్ది చిన్న పాండ్ ఉంది. ఈ పాండ్లో ఇక్కడ ఏంటంటే నైట్ పూట సైడ్ వస్తుంటారు కదా ఎప్పుడన్నా, ఇక్కడ దెయ్యం ఈ వాటర్లో చాలాసార్లు ఈ వాటర్ దగ్గర ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నట్టు, ఏదో ఆకారం ఇట్లా ఇట్లా పోతున్నట్టు, చాలాసార్లు గాల్లో ఎగురుతున్నట్టు ఇట్లా చాలామంది కనిపించిందంట. చాలామంది వెహికల్స్ ఆగిపోయాయి. కొంతమంది అయితే ఇక్కడే భయపడి వెహికల్స్ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత రోజు తీసుకెళ్ళి కొంతమంది అయితే ఈ రూట్కి రావటమే మానుకున్నారు. అంత భయంకరంగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. అదిగోండి ఇప్పుడు వెళ్దాం మనం అక్కడికి. సో ఫైనల్గా మనం అయితే లొకేషన్కి చేరుకున్నాం. అదిగోండి అక్కడ ఉంది ఆ ఇల్లు. చూడండి ఎంత చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, భయంగా. బట్ అయినా కానీ మేము ధైర్యంగా ఈరోజు వీడియో చేస్తాము. రండి ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం. చూసారు కదండి ఆ సౌండ్స్, చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి చూడండి. అయ్యే చాలా భయంకరంగా ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇది ఆ లొకేషను. ఫైనల్గా మనం అయితే ఆ ఇంటి దగ్గరికి వచ్చేసాము. అదేనండి ఆ ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఆ ఇల్లు అంతా మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మేము ఆ ఇంట్లోకి వెళ్ళి అసలు ఆ ఇంట్లో ఏముందో మొత్తం మీకు అయితే చూపిస్తాము. రండి. ఇదిగోండి బయట నుంచి అయితే ఇలా ఉందండి ఆ ఇల్లు. ఇదిగోండి ట్రాప్. చూడండి ఇప్పుడు మనం ఆ రూమ్లో కూడా ఏముందో మొత్తం చూపిస్తాము. రండి రండి బ్రో. ఇదిగోండి ఇక్కడైతే ఖాళీగానే ఉంది, ఇక్కడైతే ఏం లేదు. చూడండి గోడ కూడా అంతా నెర్లు కట్టింది. మనం ఇప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళి చూపిద్దాము. చూశారు కదా ఇట్లా చూశారు కదా ఈ రూమ్ చిన్నదైనా కానీ నెర్లు గట్టి అంతా భయంకరంగా ఉంది. ఆ మూల మీద ఎర్రగా ఉంది. చూశారు కదా చూడండి చాలా భయంకరంగా ఉంది రూమ్ అయితే ఇది. చూశారు కదా ఇక్కడైతే మాకైతే ఏమున్నట్టు అనిపించలేదు. బట్ అప్పుడైతే ఏదో ఉన్నట్టు మాకైతే చాలాసార్లు ఈ రోడ్లో కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. చాలాసార్లు ఈ రోడ్లో కూడా కరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేసరికి బండి ఆగిపోద్ది. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఒక 500 మీటర్స్ 400 మీటర్స్ వెళ్ళగానే బండి స్టార్ట్ అవుతుంది. అసలు ఏమవుతుందో కూడా తెలిసేది కాదు మాకు. అంత చాలా భయంగా ఉండేది మాకు ఈ రోడ్లో రావాలంటే. అప్పటి నుంచి మేము నైట్ ఈ రోడ్లో తిరగటమే మానుకున్నామండి. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉంది చూడండి ఈ లొకేషన్ అయితే. చూడండి
అన్న అదేంటి సౌండ్ వినపడుతుంది అన్నట్టు అన్న ఆ రూమ్లో వినపడుతుంది అన్న అన్న అదిగో అన్న ఆ రూమ్లోని అదిగో అన్న ఆ రూమే అన్న గట్టి సౌండ్ వచ్చింది అన్న ఇప్పుడు అదే అన్న నిజంగా అన్న బాగా సౌండ్ వచ్చింది అన్న అన్న జాగ్రత్తగా అన్న చూసి వెళ్ళన్నా అన్న మళ్ళీ ఇంటి నుంచి వస్తుందన్న అన్న అన్న అదిగో అదిగో అన్న అన్న అదిగో ఆ రూమ్ నుంచి అదిగన్న ఆ రూమ్ నుంచి కిటికీలు కొట్టుకుంటున్నాయి అన్న కిటికీ సౌండ్ వచ్చింది చూసా అవునన్న అదే రూమ్ నుంచి అన్న జాగ్రత్త అన్న ఏం లేదురా అన్న ఇదే రూమ్ నుంచి వచ్చిందన్న నువ్వు కానీ అన్నావు కదన్నా ఏం లేదు ఇదిగోన్న ఈ కిటికీలు ఏమన్నా కొట్టుకుంది మూసేస్తుంది కదా అవునన్నా ఎట్ట తెలుస్తుంది అదే అన్న అది కూడా మళ్ళీ అటు నుంచి వస్తుంది అన్న తొందరగా అన్న అక్కడి నుంచి అన్న బయట నుంచి వస్తుంది సైడ్ నుంచి వచ్చింది రా సౌండ్ లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి తమ్ముడు భయపడబాకలేడు ఏం లేదురా అన్న నువ్వు విన్నావు కదన్న నిజంగా సౌండ్ వినపడుతుంది కిటికీలుగా నన్ను భయపడబాకలేదు ఇక్కడైతే ఏం కనిపించలేదు తమ్ముడు అన్న ఫస్ట్ మనకైతే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కిటికీ కూడా మూసేసి ఉంటాం అవునన్నా ఆ రూమ్లో సౌండ్ వచ్చింది తర్వాత సో గైస్ ఈ రూమ్లో సౌండ్ వచ్చింది ఈ రూమ్లోకి వెళ్తే ఏమి లేదు బట్ కిటికీ అయితే ఎవరు ఓపెన్ చేశారో తెలియదండి తర్వాత ఇటు నుంచి సౌండ్ వచ్చింది అటు వెళ్దాం రా తమ్ముడు అటు ఏమన్నా ఉందని చూద్దాం చూడండి ఎడ కూడా అయితే ఏం లేదండి బట్ సౌండ్లు అయితే వస్తున్నాయి చిన్నప్పటి నుంచి మేము వింటుంది నిజమే అండి ఇక్కడ ఏదో ఉందో మొత్తానికి అన్న రూమ్ మీద కనిపించింది ఇట్రా అన్న కెమెరాలో చూద్దు ఇట్రా అన్న ఇట్రా అన్న ఈ రూమ్లోనా ఇది ఇట్రా చూడండి అదిగొన్న అక్కడ అదిగొన్న పాసిరా ఏందిరా అది అన్న నిజంగా ఉందన్న తమ్ముడు ఏదైతే అయింది అది ఏముందో చూద్దాం అన్న వద్దన్న నేను ఎక్కడుండి చూద్దాం అన్న ఈ రూమ్లోనే కదా కనపడింది మనకి అన్న వద్దన్న రిస్క్ వద్దన్న మనకి అన్న ఈ రూమ్లోనే కదా కనపడింది అన్న అదిగో అన్న ఏదో సౌండ్ వినిపించింది అన్న అక్కడ అన్న అదిగో అన్న ఇట్రా అన్న ఎక్కడ తీయన్న బండి తీయన్న అన్న అల్లది కూడా ఇది తెల్లగా తిప్పన్నా తొందరగా పోనీ అన్న అల్లది కూడా ఏదో తెల్లగా సో ఫ్రెండ్స్ మాకైతే దెయ్యం అయితే కనపడింది మేము ఎంత దూరం తగ్గితే మాకే తెలియదు బండి కూడా వదిలేసి వచ్చామంటే తాళం తీసుకొని భయంకరంగా ఉందండి అన్న వెళ్ళిపోదాం అన్న మళ్ళీ అది వెనకాల వచ్చిద్దేమో ఇలాంటివి మీరు ఎప్పుడు చేయొద్దండి ఫ్రెండ్స్